నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు తెలిపిన సమాచార ప్రసారాల శాఖ మంత్రి పార్థసారథి. దక్షిణ నియోజకవర్గం సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోమ్ లో 8 kV సోలార్ ప్యానెళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ఈ నెల 26 నుంచి టౌన్ కొత్త రోడ్ జగన్నాథ ఆలయంలో ఘనంగా ప్రారంభం కానున్న స్వామివారి కళ్యాణం రథోత్సవం. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్న ఆలయ ఈవో రాజగోపాలరెడ్డి. వైఎస్ జగన్ భద్రతా వైఫల్యంపై మండిపడ్డ వైసీపీ మండలి నేత బొత్స సత్యనారాయణ. జగన్ కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనడంలో సందేహం లేదని విమర్శ. ఇక వివరాలు చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తితో మంత్రివర్గ సమావేశం నిర్వహించి పారదర్శకతతో ముందుకెళ్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. మంగళవారం ఉండవల్లి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ప్రపంచంలో ముఖ్య నగరాలతో పోటీ పడే స్థాయిలో అమరావతిని నిర్మించేందుకు ల్యాండ్ పూలింగ్ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయం 100% పారదర్శకంగా ఉంటుందన్నారు. అమరావతి నగరంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు, అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన వైద్యశాలలు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు త్యాగం చేసే రైతులకు అన్ని విధాల లాభాలు చేకూరేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. భవిష్యత్తు అవసరాల రీత్యా గత 2015 అనుభవంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలను తెలిపారు. దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయటం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూలు, ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ను ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2015లో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతికి దాదాపు 35,000 ఎకరాలని సేకరించిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డు పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రూల్స్ని ఏర్పాటు చేసినప్పుడు గతంలో లేని విధంగా ఎన్జిటి, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయటం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్సు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్సు, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి, కరెక్ట్ చేయటం కానివ్వండి, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే ఈ లంకా ల్యాండ్స్, వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేయించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా చేసే విధంగా కానివ్వండి,
అదేవిధంగా సర్వే చేసేటప్పుడు సర్వేలో ఇబ్బందులు ఎదుర్కొని సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి ఈ రూల్స్లో పొందుపరచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఓనర్స్ని నిర్ణయించేటప్పుడు కూడా ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాజీ పడకుండా పనిచేస్తున్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోమ్, అమెరికన్ హాస్పిటల్కు వేదాంత ఫౌండేషన్ వారి సహకారంతో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 8 kV సోలార్ ప్యానెళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వేదాంత ఫౌండేషన్ సహకారంతో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కాలుష్యం గురించి తనకు ఇంతవరకు ఫిర్యాదులు అందలేదన్నారు. పోర్టు యాజమాన్యం తీసుకున్న చర్యల ఫలితంగా కాలుష్యం బాగా తగ్గిందన్నారు. ఇంకా కాలుష్య సమస్య ఉంటే పూర్తిగా నివారించేందుకు కృషి చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, ఆ పార్టీల అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో 29వ వార్డులో సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోమ్లో వేదాంత గ్రూప్ వాళ్ళు 8 kV సోలార్ ప్యానెల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదాంత గ్రూప్ సౌత్ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నీ కానీ, అలాగే సౌత్ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్కి ఎక్కడైతే పూర్ పీపుల్ నీడ్ ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు సాయం చేస్తున్నారు. ఆ యాజమాన్యానికి, అందులో ఉన్న మా ఎంప్లాయీస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇంకా ఇలాంటి సేవకు ఎక్కువ చేసే విధంగా దేవుని ఆశీర్వాదాలకు ఇవ్వాలని, ముఖ్యంగా ఇది చాలా పేద వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓల్డేజ్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న ప్లేసు, వాళ్ళని చూస్తేనే మనకు కన్నీరు వస్తుంది. అలాంటి ప్లేస్లో ఎంచుకొని ఇవాళ ఒక పక్క సోలార్ ప్యానల్, మరో పక్క ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తామన్నారు. ఇక్కడ ఏది అవసరమైతే అది ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే నిన్న ఒక స్కూల్లో, అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా ఒక పార్టీ అయినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అసలు వేదాంత అన్నది పూర్తిగా వాళ్ళు మీరు చూస్తుంటే క్లోజ్ చేసి నీట్గా పెట్టారు. పోర్టు వాళ్ళు అయితే ఏకంగా దాదాపుగా ఒక 20 గోడమ్స్ కట్టేశారు. ఆల్మోస్ట్ ఒకే ఒక చిన్న కంప్లైంట్ నాకు వస్తూ ఉంది. ఈ ఎస్ఆర్ వల్ల ఏదైతే బెల్ట్ ఉందో ఆ బెల్ట్ మీద నుంచి రెడ్గా కారుగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఎక్కువ మంది. సో వాళ్ళతో కూడా చర్చించి దాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడానికి, అది కానీ పూర్తి కంట్రోల్ అయిపోతే ఇంకెటువంటిది లేదు. అలాగే ఎస్ఎల్ కెనాల్ ఉంది పక్కన, మేజర్గా దానివల్ల కొంచెం బాగా న్యూసెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక 20 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అందులో 12 కోట్ల వరకు నేను పెట్టుకుంటా అని చెప్పేసి మా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు ముందుకు వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోర్ట్ ట్రస్టులు కూడా మా నియోజకవర్గం సంబంధించి అద్భుతంగా సహకరిస్తున్నారు. చైర్మన్ గారికి, డిప్యూటీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ సెక్రటరీ గారికి కూడా, ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే మీకు ఏం కావాలంటే 12 crores ఆ 12 crores తీసుకోండి, అది నీట్గా చేయండి, పొల్యూషన్ లేకుండా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా. ఆ ఎస్ఎల్ కెనాలు, ఈ ఎస్ఆర్ ఇష్యూ కానీ కంప్లీట్ అయిపోతే ఈ నియోజకవర్గానికి ఎక్కడ కూడా విశాఖపట్నానికి అసలు పొల్యూషన్ లేకుండా 99% కంట్రోల్ వద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అవి రెండు కూడా అతి త్వరలోనే ఒక 2-3 నెలల్లో ఆ 2 ఇష్యూస్ని కూడా మేము కంప్లీట్ చేస్తామని తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ధ్వజమెత్తారు. మాజీ సీఎం అయిన జగన్ కు ఎస్కాట్, రోప్ పార్టీలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో సింగయ్య మృతిపై ఎస్పీ మాట మార్చారని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు జగన్ కు ఆపాదిస్తున్నారని విమర్శించారు. ఓటమి నేతలు పెట్టిన హామీలను అమలు చేయాలని కోరితే యువతపై లాఠీ చార్జీ చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థుల తల్లులకు డబ్బులు వేసేలా చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా చేసే తప్పులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, తాయినాల విజయకుమార్, కేకే రాజు పాల్గొన్నారు.
జరిగిన పరిణామాలు చూస్తుంటే అందుకు దిగజారి అనిపిస్తుంది. ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓటు శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం. దానికి ముందుగా ఈ ఈటీవీ, ఈ ఏబిఎన్, ఈ TV5 వాళ్ళు వచ్చి కథనాలు, డిబేట్లు, స్కోలింగ్లు, ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషను. అంటే ఎంత దిగమగారిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను, దిగజారిపోవడం, దిక్కుమాలనే మాటలు. ఎందుకు వాడుతున్నా అంటే అంత సౌకపారైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు. చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఏమని? ఒక కాన్వాయ్లో మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్న కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. శ్రీ రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. శ్రీ జగన్నాథ స్వామి కళ్యాణం రథయాత్ర మహోత్సవం నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని శ్రీ జగన్నాథ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాలరెడ్డి తెలిపారు. టౌన్ కొత్త రోడ్లోని ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ జగన్నాథ స్వామి కళ్యాణం రథయాత్ర ఉత్సవ వివరాలను తెలిపారు. ఈ నెల 26న స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 27న తొలి రథయాత్ర, వచ్చే నెల 7న స్వామివారి తిరుమూరి రథయాత్ర ఉంటుందన్నారు. ఈ నెల 28 నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు టర్నర్ సత్రంలో శ్రీ జగన్నాథ స్వామి దశావతారాలలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని రాజగోపాలరెడ్డి చెప్పారు. స్వామివారి దర్శనానికి 20 రూపాయలు, 50 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 200 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి తొలి రథయాత్ర ఆలయం నుండి బయలుదేరి టర్నర్ సత్రంకు చేరుకుంటుందని చెప్పారు. అదేవిధంగా తిరుగు రథయాత్ర టర్నర్ సత్రం నుండి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. స్వామివారి కళ్యాణం రథయాత్ర మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అన్నారు. ఈ సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు జూన్ 24వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు ఘనంగా నిర్వహింపబడతాయి. జూన్ 27వ తారీఖున తొలి రథయాత్ర కార్యక్రమం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే రథం ప్రారంభించబడుతుంది. టౌన్ కొత్త రోడ్ నుంచి మనకి టర్నర్ షౌల్ట్రీ వరకు రథయాత్ర జరుగుతుంది. 28వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్వామివారు దశావతారాల్లో టర్నర్ షౌల్ట్రీ కళ్యాణ మండపం నందు భక్తులకు దర్శనమిస్తారు. జూలై 7వ తారీఖున మళ్ళీ తిరుగు రథయాత్రతో స్వామివారు టౌన్ కొత్త రోడ్లో వేంచేసి ఉన్న ఆలయంకి వచ్చి 8వ తారీఖున సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ జరుగుతుందండి. మనకి 10 రోజుల పాటు దశావతారాల్లో భాగంగా సుమారు 2 నుంచి 2.5 లక్షల వరకు భక్తులు స్వామివారికి దర్శనం చేసుకుంటారని మేము అంచనా వేస్తున్నాము. అలాగే తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా నలుమూలల నుండి ఈ 3 జిల్లాల్లో నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని,
అలాగే మధ్యాహ్నం పూట అన్న సంతర్పణ, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజుల పాటు మన టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం ప్రాంగణం అనేది కోలాహలంగా మంచి పండుగలాగా నిర్వహించడానికి మేము తగిన ఏర్పాట్లు చేయాలి. అత్యంత పురాతనమైనటువంటి 193 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి ఎంతోమంది కళాకారులకు ఆలవాలమై ఎంతోమంది భక్తులకు కల్పతరువుగా స్వామివారు దర్శన భాగ్యం కల్పిస్తూ ఎంతో వైభవేతంగా ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసోత్సవంలో భాగంగా ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ప్రారంభపడి రేపు ఉదయం 25వ తారీఖున జలాదివాసములు, క్షీరాదివాసములు, పంచయాదివాసములు నిర్వహించుకొని 26వ తారీఖు ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం ప్రారంభమవుతూ ఉంది. సాయంత్రం 6:30 గంటలకు సుభద్రాదేవి శాంతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతూ ఉంది. అలాగే 27వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 9 గంటలన్నర సమయంలో స్వామివారి రథంపై వేంచేసి 10 గంటల నుండి కూడా భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అందువలన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఎప్పుడెప్పుడు రథం మీద దర్శనం చేసుకుందామని తరిద్దామని ఆశిస్తూ ఉంటారు. అటువంటి శుభతరుణం రానే వచ్చింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. 28వ తారీఖు నుండి 26వ తారీఖు తొలి ఏకాదశి రోజు వరకు కూడా స్వామివారు దశావతారాల్లో స్వామివారి దర్శనమిస్తారు. ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం వచ్చే నెల 9న జరగనున్న జాతీయ సమ్మెను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆర్కేఎస్వి కుమార్ కనకారావు పిలుపునిచ్చారు. జగదంబ సిఐటియు ఆఫీసులో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో జూలై 9 అఖిల భారత సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాసి ప్రభుత్వ రంగ సంస్థలను తన అనుకూలమైన కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ కార్పొరేట్ జపం విడనాడి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక పారిశ్రామిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 9న చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను విశాఖపట్నంలో జయప్రదం చేయడం కోసం ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఇక్కడ సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సమ్మె డిమాండ్లో ముఖ్యమైన భాగం. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ, లేదంటే సంఘం పెట్టుకునే హక్కు, జీతబత్యాలు బేరమాడే హక్కు, ఇటువంటి హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. కార్మికులు మళ్ళీ వట్టి బానిసల్లాగా మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ లేబర్ కోడ్స్ని మేము అనుమతించాం, దీన్ని రద్దు చేయాలి అని దేశంలో ఉండే కార్మికులకు యావత్తు ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉంది. యుఎన్ఓ సంబంధించి అఫీషియల్స్ కూడా మా ప్రధాని మోడీ గారికి ఉత్తరాలు రాయటం జరిగింది. అదేవిధంగా 160 నుంచి 170 దేశాల్లో ఈ కార్మిక 4 కోడ్స్కి వ్యతిరేకంగా కూడా ఇండియన్ ఎంబసీస్ దగ్గర కూడా ధర్నాలు కూడా చేయటం జరిగింది. అయినా కూడా మోడీ ప్రభుత్వం ఏ సంస్థ కూడా వాల్యూ ఇవ్వకుండా మరి ఆయన ముందుకు వెళ్తున్నారు. దీన్ని మనం బాధ్యత ఏంటంటే కార్మిక సంఘాలు, భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ అపోజ్ చేస్తూ జూలై 9వ తారీఖున మన దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మంది రైతులు కానివ్వండి, కార్మికులు కానీ పాల్గొంటారు. సో అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం ఎంత యాంటీ వర్కర్స్ అంటే ఈయన వచ్చిన తర్వాత ఒకే ఒక మీటింగ్, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మీటింగ్ ప్రతి సంవత్సరం అటెండ్ అవ్వాలి. ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్లో ఉన్న వాజ్పేయి గారు కూడా అటెండ్ అయ్యారు. నగరంలో ఈ నెల 27న జగన్నాథ స్వామి రథయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విశాఖ శాఖ అధ్యక్షులు సాంబదాస్ తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన భారీ రథముతో జగన్నాథుని యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.
ఈ యాత్ర పాత జైల్ రోడ్డు, డాబా గార్డెన్స్, జగదంబ, వాల్తేర్ మెయిన్ రోడ్, సిరిపురం మీదుగా గురుజాడ కళాక్షేత్రానికి యాత్ర చేరుకుంటుందన్నారు. రథం ముందు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ రథయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని చెప్పారు. స్వామివారికి 108 రకాల నైవేద్యం సమర్పిస్తున్నామన్నారు. రాత్రి 8 గంటల నుండి భక్తులకు గురుజాడ కళాక్షేత్రం వద్ద స్వామివారి ప్రసాద వితరణ ఉంటుందని సాంబదాస్ తెలిపారు. ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హరే కృష్ణ. ఐఎమ్ నితాయ్ సేవిని మాతాజీ. సో మనము లాస్ట్ 18 years నుంచి ఇస్కాన్ విశాఖపట్నం వారు మన విశాఖపట్నం సిటీలో జగన్నాథ స్వామి రథయాత్రని నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము అదే జగన్నాథ పురిలో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే మాదిరిగా వైజాగ్లో కూడా జగన్నాథ స్వామికి ఒక ప్రత్యేకమైన రథము, బలదేవుడికి ఒక ప్రత్యేకమైన రథము, సుభద్ర మహారాణికి ఒక ప్రత్యేకమైన రథము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథము చాలా ప్రత్యేకమైన రథము. దీన్ని మనము షార్ట్ చేసుకోవచ్చు, దాని ఒక వెడల్పు పెంచవచ్చు, దాని ఒక ఎత్తుని తగ్గించి పెంచవచ్చు. ట్రాఫిక్ తోని మనము సహకారం చేస్తూ ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ రథాన్ని మనము స్క్వీజ్ చేయొచ్చు, మళ్ళీ అలానే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపి తమకు న్యాయం చేయాలని ఎంటీఎస్ టీచర్స్ విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఎంటీఎస్ టీచర్స్ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ 2025 బదిలీలో ఎంటీఎస్ టీచర్స్ కు న్యాయం చేయాలన్నారు. నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లో బోధనకు తమను వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలోని మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ల పోస్టులు అన్ని ఓపెన్ చేయాలన్నారు. గత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని నాయకులు కోరారు. నిరసన శిబిరంలో ఆందోళనకారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. నేను 2008 ఎంటీఎస్ క్యాండిడేట్ అండి. గత 3 రోజుల నుంచి ఇక్కడ మేము ధర్నా చూస్తున్నాం, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మా జీతం 32,000 అండి. 11 నెలలు మాత్రం వర్క్ చేస్తాం. కానీ రెగ్యులర్ టీచర్ల మాదిరిగా మమ్మల్ని వర్క్ అంతే సేమ్ విధులు నిర్వహిస్తున్నాం. కానీ మాకు ఏ విధమైన బెనిఫిట్స్ కానీ హెచ్ఆర్ఏ డిఆర్ఏ కానీ ఏమీ లేవండి. మమ్మల్ని ఏం ఇంతవరకు ప్లెయిన్ ఏరియాలో మేము వర్క్ చేస్తాం. ముందు స్టార్టింగ్లో మేము కొన్ని దూర ప్రాంతాల్లోనే వర్క్ చేస్తాము. కానీ లాస్ట్ ఇయర్ మేము ప్లెయిన్ ఏరియాలోకి మమ్మల్ని మానవతా దృక్పథంతో తీసుకొచ్చి 2 ఏళ్ళు బాగానే వర్క్ చేస్తామండి. కానీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు మాకు ఏజెన్సీ ప్రాంతాలు కూడా నివాసయోగ్యంగా లేనటువంటి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి మమ్మల్ని పడేస్తున్నారండి. అక్కడే ఖాళీలు చూపిస్తున్నారు. అక్కడ ఖాళీల్లో మమ్మల్ని వర్క్ చేయమని ఖచ్చితంగా బలవంతంగా తోస్తున్నారండి. ఇప్పుడు మేము ఇక్కడ పిల్లల్ని వదులుకొని మా భర్తలను వదులుకోండి, లేడీస్ ఎక్కువగా ఉన్నామండి, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నాము, వృద్ధులైన తల్లిదండ్రులు మా మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరినీ వదులుకొని మేము ఏజెన్సీ ప్రాంతాల్లో వెళ్తే కనుక చేస్తామండి, చేయమంటలేదు. అదే సార్ మాకు మైదాన ప్రాంతంలో క్లస్టర్ ఓపెన్ చేసి చూపించాలండి. ఇక్కడే మేమందరం ఉద్యోగం చేయాలని, ఏజెన్సీ ప్రాంతాలు కాకుండా ఇక్కడ మైదాన ప్రాంతంలో చేయాలని కోరుకుంటున్నాం. అదే మా ప్రధాన డిమాండు. ఇది గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ ఏమీ కాదండి, శాంతియుతంగా గవర్నమెంట్కి మేము ఇచ్చుకుంటున్న విన్నపం అండి, అంతే, ఇంకేమీ లేదండి. మేము ఉద్యోగం చేయడానికి విల్లింగ్గానే ఉన్నాం, ఉద్యోగం చేస్తూనే ఉన్నాం, ఏ పాప చెప్పినా చేస్తామండి. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు. అంతంత దూరాలు వెళ్ళి అక్కడ మేమేమైనా అయిపోయినా దిక్కు దివానా లేదండి. మాకు కనీసం అక్కడ ఏదైనా జరిగిపోయినా ఒక ఆరోగ్యపరంగా సిక్ చేసి ఉందామన్నా సరే మాకు లీవులు కూడా లేవండి. ఎక్కువ మెడికల్ జరిగాయి సార్. చాలామంది అక్కడ ఏజెన్సీలో పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటివి చాలా జరిగాయి సార్. నేను స్కూల్కి వెళ్తే వచ్చే దారి లేదండి నాకు. నీ స్కూల్కి ఎలా వెళ్తానో నాకే తెలుసండి. నా స్కూలు డుమ్మిరిగుడ్డ నుంచి 35 కిలోమీటర్ల లోపలికండి. నేను వెళ్తే బతికి వస్తానో లేదో కూడా నాకు తెలియదండి. నా స్కూల్ అంత ఘోరమైన రోడ్డు. నా మొగుడు కాళ్ళు అట్టుకొని, నా కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నా జీతం మొత్తం ఖర్చు పెట్టుకొని స్కూల్కి సేఫ్గా వెళ్ళి రావాలి, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడకుండా అని నేను కార్లో వెళ్ళి వస్తానండి. నాకు రూపాయి మిగలదండి. నా బాధ ఇది. 2 ఏళ్ళలో కష్టపడ్డానండి. మళ్ళీ వెళ్ళమంటే ఎవరు వెళ్తారు సార్? ఎవరు వెళ్తారు? 35 కిలోమీటర్ల లోపలికి వెళ్తానండి. వాగులు వంకలు 5 కెనాల్స్ ఉంటాయి. 5 వెళ్తే ఆటో దొరికితే మళ్ళీ వెనక్కి వస్తానో లేదో నాకు గ్యారంటీ లేదు. దారి కనపడదు సార్. వాగులో నీ కారు ఎలా తోలుతాను నేను? కారు ఇచ్చాడు నా మొగుడు, నువ్వు సేఫ్గా వెళ్ళరా అని. నా బాధ ఎవరికి తెలుసు సార్? ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని పడేసి మళ్ళీ వెళ్ళమంటున్నారు ఇప్పుడు.
ఈ నెల 27న జగన్నాథ రథయాత్రను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు డాక్టర్ భక్తదాస్ తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రథయాత్ర విశేషాలను తెలిపారు. రథయాత్ర ఈ నెల 27న ఎంవీపీ కాలనీలోని ఐఏఏఎం కళాశాల నుండి ప్రారంభమై డబల్ రోడ్, వెంకోజీపాలెం, క్యాన్సర్ హాస్పిటల్, అప్పుగార్ నుండి తిరిగి ఐఏఏఎం కళాశాలకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందన్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై శ్రీ జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తి శ్రద్ధలతో భక్తులే లాగుతారన్నారు. భక్తులు చేసే నృత్యాలు, కీర్తనలు, దైవనామస్మరణతో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రథయాత్ర సాగుతోందని భక్తదాస తెలిపారు. రథయాత్ర ముగిసిన అనంతరం 10,000 మందికి ప్రసాదం వితరణ చేస్తామని తెలియజేశారు. ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యదరాజదాసు తెలిపారు. నుంచి ఏదైతే కనుక జగన్నాథ్పురిలో శ్రీ జగన్నాథ స్వామికి రథయాత్ర అనేది జరుగుతుందో అదే యొక్క అవసరాన్ని పురస్కరించుకొని మన హరే కృష్ణ మూమెంట్లో ఇది విశాఖపట్నంలో ఇది 2వ సంవత్సరం మనం శ్రీ జగన్నాథుని యొక్క రథయాత్ర మహామహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎంవీపీ కాలనీ అయినటువంటి ఐఐఏఎం కాలేజ్ నుంచి ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మొదలవుతుంది. ఐఐఎం కాలేజ్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం, ఇసుకతోట జంక్షన్, మెడికవర్ హాస్పిటల్ మీదుగా గొటిజన్స్ అప్పుగర్ నుండి మళ్ళీ తిరిగి ఆ యొక్క ఐఐఎం కాలేజ్లోనే ఈ యొక్క రథయాత్ర అనేది ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం కోరారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కుర్రుప్రోలు జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీఎంజీఓ నేతృత్వంలో మొక్కలు నాటడం, పిచ్చుకల కోసం గూళ్ళ ఏర్పాటు, ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేసిన అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. ఔషధ గుణాలు కలిగిన పండ్లు జాతి పక్షులు గూళ్ళు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలని కోరారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె ప్రసాద్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరంగా ఒక ఆక్సిజన్ హబ్ వలె తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకు ఇటు అధ్యాపకులు అటు విద్యార్థులు సహకరిస్తున్నారని వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ సంస్థను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కురుప్రోల్ జూనియర్ కాలేజీలో పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అందరితో కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుకలను పరిరక్షించడం, అలాగే ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రకాల పక్షులకు ఆహారం అందుబాటులో ఉంచడం, నీటి వసతి పక్షుల కోసం ఏర్పాటు చేయడం. ఈ కాలేజీ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆశ్రమం తరహాలో మొత్తంగా పండ్ల తోటలు, ఔషధ మొక్కలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే పక్షులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు పెంచాలన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఏడాది ఇక్కడ కనీసం ఏమి లేదన్నా 1000 వరకు మొక్కలు నాటి పెంచాలనే ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 29న విశాఖ అభివృద్ధి నిధులు సంస్కరణల అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎస్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సెమినార్కు సంబంధించిన పోస్టర్ను మీడియా సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సెమినార్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ శ్రీ రామచంద్రయ్య, విజయవాడ ఎంబీవీకే చైర్మన్ పి మధు, ఏవీ పట్టణ పౌర సమైక్య సిహెచ్ బాబురావు, సిపిఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు, వార్వా ఎన్ ప్రకాశ్రావు, నివాస్ పి నారాయణమూర్తి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నగరం అనేటువంటిది ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితి అనేటువంటి లేదనేటువంటిది ప్రముఖులందరి యొక్క అభిప్రాయం. ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి చెందలేదు సరిగా ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఐటీ హిల్స్ హబ్లో ఉన్నటువంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. హెచ్ఎస్బీసీ కానీ ఐబీఎం కానీ ఇటువంటి కంపెనీలు అన్నీ కూడా ఇప్పటికే మూత వేశారు. అలాగే ఐటీ హిల్స్ హబ్ కంపెనీల్లో కూడా కంపెనీలు వెళ్ళిపోవడం కాదు, ఉన్న వాటిలో కూడా చాలా స్టాఫ్ అనేది తగ్గిపోయి కొనారు వెళ్ళిపోతున్న పరిస్థితి అనేటువంటిది ఉన్నది. మెట్రో రైలు అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రకటనలకే పరిమితమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే ఏంటంటే ఇంకా మనం తీసుకున్నట్లయితే జీవీఎంసీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది, అన్యాయం చేస్తుంది. వాస్తవానికి ఏంటంటే
విశాఖపట్నం నగరం అభివృద్ధి అవ్వాలంటే జీవీఎంసీ దగ్గర నిధులు పుష్కలంగా ఉండాలి. ఆ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు పన్నుల ద్వారా వాటి ద్వారా. కానీ వచ్చిన డబ్బులు అంతటిని కూడా సిఎఫ్ఎంఎస్ అనేటువంటి దాని ద్వారా సెంట్రలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి తరలించుకోవటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఒక తల్లి తన 2 పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందగా బావిలోని మెట్లకు వేలాడుతూ పాప కనిపించడంతో స్థానికులు రక్షించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను స్థానిక సిఐ సతీష్ మీడియాకు వివరించారు. రాత్రండి అంటే తెల్లవారుజాము 3:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సత్యానపాలెంలోని ఒక వివాహిత పిల్లలతో బావిలో దూకిందని చెప్పి వచ్చిన వెంటనే మన నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు నైట్ రౌండ్స్ రష్ అయ్యారండి. రష్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విచారించి ఏం జరిగిందంటే అక్కడ సత్యానపాలెం చెందిన కొల్లి ఆమె పేరు కొల్లి గీత అండి. ఆమె పేరు కొల్లి గీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది. అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు. వాటర్ తీసి చేశారు. తర్వాత విచారణ తెలిసిన విషయాలు ఏంటంటే ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అదే సత్యానపాలెం ఆ అబ్బాయిది సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి గొడవలు రావడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. ఈమెకి 2 పిల్లలు, 8 years పాప, 6 years అబ్బాయి. ఏమంటే ఈ 8 years నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడం, తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం ఆయన కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందని రాత్రి 2 గంటల టైంలోనే సడన్గా లేచి పిల్లలు మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని చెప్పి ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి బావిలోకి వచ్చింది. కరెక్ట్గా ప్రాబ్లం ఇక్కడ ఇష్యూ ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణికావేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని పాపం ఆ పాపను తీసుకెళ్ళేసి లక్కీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు తెలిపిన సమాచార ప్రసారాల శాఖ మంత్రి పార్థసారథి. దక్షిణ నియోజకవర్గం సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోంలో 8 kV సోలార్ ప్యానెళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ఈ నెల 26 నుంచి టౌన్ కొత్త రోడ్ జగన్నాథ ఆలయంలో ఘనంగా ప్రారంభం కానున్న స్వామివారి కళ్యాణం రథోత్సవం. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్న ఆలయ ఈవో రాజగోపాలరెడ్డి. వైఎస్ జగన్ భద్రతా వైఫల్యంపై మండిపడ్డ వైసీపీ మండలి నేత బొత్స సత్యనారాయణ. జగన్ కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనడంలో సందేహం లేదని విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డివి డిజిటల్ న్యూస్.